క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మరియు ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ముఖ్య అతిథులుగా హాజరై వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఒంగోలు నియోజకవర్గ వాలంటీర్స్ వింగ్ అధ్యక్షులు నాటూరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు బొమ్మరిల్లు వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ రషీదా నాగూర్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే 44వ డివిజన్ అధ్యక్షులు ఎదురు మాల్యాద్రి రెడ్డి ఆధ్వర్యంలో ఉమా మనోవికాస కేంద్రంలో కేక్ కట్ చేసి మానసిక వికలాంగ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషం చేసుకున్నాము. దాంట్లో భాగస్వామ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేదవాళ్ళందరికీ గడపడకపో చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ గారి పండగ పుట్టినరోజు అంటే వాళ్ళ కుటుంబం వరకే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి చూసి బెనిఫిట్ పొందిన ప్రతి కుటుంబం కూడా, రాజశేఖర్ గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి కుటుంబం కూడా ఈరోజు సొంత మనిషి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి నాయకుడు ఇంకా దేవుడి దీవెనలతో, ప్రజల దీవెనలతో ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఒక 20 సంవత్సరాలు ఆ నాయకత్వంలో రాష్ట్రం పనిచేస్తే
ప్రతి పేదవాడు కూడా బాగుంటాయని చెప్పి అందరూ కోరుకున్నారు. కాబట్టి ఆయన ఇదే విధంగా సంతోషంగా ఉండి ప్రతి పేదవాడికి కష్టాల్లో ఆయన ఉండి ఆయన సుఖాల్లో కూడా ఉండి ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలుపెరకాయని పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేసే ఎన్నో గవర్నమెంట్ వ్యతిరేక పనుల మీద పోరాటం చేసి ప్రజల కోసం దగ్గర ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా 100 సంవత్సరాలు ఇదే విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ సంక్షేమ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి నాయకుడిని రాష్ట్రం అంటే ఓడించినందుకు బాధపడుతూ మళ్ళీ త్వరితగతిన ఆ పాలన కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం. ఈరోజు 52వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామాలు సైతం ఈ రోజున చాలా బ్రహ్మాండంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, వందలాది మంది కార్యకర్తలు అభిమానులంతా వచ్చి రక్తం ఇచ్చేటటువంటి దానికి కూడా ముందుకొచ్చి ఆయన యొక్క సేవా తత్పరత అనేటటువంటి దానికి నిదర్శనంగా భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా 100 సంవత్సరాల ఆయుష్ని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి వారి యొక్క పాలనలో ఈ దేశం సుభిక్షమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానేతగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించినటువంటి యువ నాయకుడిగా ఆయన ఖ్యాతి స్థిరపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో, మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా చెండలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా బొమ్మరిల్లు అనాథ పిల్లలకి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పొల్లు, ఫుడ్స్, బియ్యం అయ్యబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సునీరావు బాబు వచ్చారు. దానికి బద్దుల వెంకటరెడ్డి గారు, కటాశంకర్ గారు వచ్చారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని సాహిత్యులు ప్రయత్నిస్తాం. మన లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో మరి గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ ఉంది. ఆ తర్వాత గాంధీ రోడ్లో మన నాగూర్ గారి ఆధ్వర్యంలో, రషీదా గారు, నాగూర్ గారి ఆధ్వర్యంలో వారికి స్వీట్స్, కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంచే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 44వ డివిజన్ అధ్యక్షుడు మాలాదిరెడ్డి ఆధ్వర్యంలో మనోవికాస కేంద్రంలో మరి వారికి బట్టలు, కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ మరి నిన్నటి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో మరి పేద బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని మరి సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఏ పథకాలు అందుతాయో ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో, ఇల్లు లేని పేదలు దాదాపు రాష్ట్రంలో 30 లక్షల మందికి మరి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో మరి 17 మెడికల్ కాలేజీలే కాకుండా మరి పోర్ట్లు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు ఎవరైతే మరి కూటమి ప్రభుత్వం ఉందో అవన్నీ విస్మరించి ప్రజలకి ఏదైతే వారు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు అమలుపరచకుండా మరి ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబో కాలంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని ఏదైతే గతంలో పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
మరి మహిళలకి, రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి కోరుకుంటూ జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్. మా కోర్టు సంబంధించిన అందరూ కూడా ఈరోజు మాతా శిశు వైద్యశాలలో తల్లి బిడ్డలకు సంబంధించి వాళ్ళ బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా న్యాయవాదులుగా ఈ సమాజంలో ఒక భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు చేసినట్టుగా మాకు కూడా లాయర్లకు కూడా లా నేస్తం అనే పథకం, గొప్ప పథకం ద్వారా న్యాయవాదుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆయన మా వర్గానికి కూడా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆయన్ని గొప్పగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఒంగోలు ఇన్ఛార్జి శ్రీ చుండూరు రవిబాబు అన్న గారు, అట్లాగే శ్రీ బత్తుల భక్తుల్లో రోగులకి బ్రెడ్లు, పళ్ళు పంచడం అనేది సంతోషం. జగనన్న పథకాలు పొందని వర్గం లేదు. జూనియర్ లాయర్లు వృత్తి కష్టంగా ఉందనుకున్న సందర్భాల్లో వాళ్ళకి స్థైర్యాన్ని ఇవ్వడం కోసం లా నేస్తం తీసుకొచ్చి లాయర్లను కూడా ఆ రోజు సమాజంలో భాగస్వాములని, వాళ్ళను కూడా ఆదుకోవాలని, చేయూత ఇవ్వాలని ఆలోచించడం, దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళ కూడా మనకి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు లాయర్లకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్గా ఒక క్లెయిమ్ అనేది ఏర్పాటు చేస్తాను. దీనికి ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మీరే దిగులు పడదని కూడా ప్రామిస్ చేసి ఉన్నారు. మరి గతంలో చేసినటువంటి ప్రామిస్లు మళ్ళీ అన్నొచ్చాక దానికి 200గా చేస్తూ లాయర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అన్న మాట ఇచ్చారు. మరి ఇదే స్ఫూర్తితో మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నటువంటి మా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, టౌన్ అధ్యక్షులు శంకరన్న గారికి, సీనియర్ రాష్ట్ర నాయకులు కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు
అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.